ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. మరి ఈ వీడియోలో స్పెషల్గా బరువు తగ్గాలి అంటే కొన్ని సీక్వెన్సెస్ బాగా హెల్ప్ చేస్తాయి. అవి ఏంటో చూపిస్తాను. వాటికంటే ముందుగా మీకు ఒక విషయం చెప్తాను. యోగా అంటే ఏదో 10 రోజులు 15 రోజులు 1 month 2 months చేసేసి రిజల్ట్ రాలేదని ఆపేస్తే మనకు బరువు తగ్గము. మనము మినిమము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ 6 months to 1 year టార్గెట్ పెట్టుకోవాలి. ఈలోగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ మనకు ఇంచ్ లాస్ కనపడుతుంది, తర్వాత ఫ్యాట్ లాస్ కనపడుతుంది, తర్వాత వెయిట్ లాస్ కనపడుతుంది. అలా కాకుండా చేసిన ఒక నెలకే కొంతమందికి 1-2 kgs నెలలోనే తగ్గిపోతారు, కొంతమంది 4 kgs కూడా తగ్గుతారు. అది వాళ్ళ మెటబాలిజంని బట్టి ఉంటుంది. మనము ఓపికతోటి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేస్తూ ఉంటే మన బాడీ ఆ యోగాకి మౌల్డ్ అవుతుంది అన్నమాట. చేసే ఆసనాస్కి కావచ్చు, మనం ఫాలో అవుతున్న ఫుడ్ హ్యాబిట్స్కి కావచ్చు, మౌల్డ్ అయ్యి రిజల్ట్ రావడం అనేది కనపడుతుంది. కొంతమందికి చెప్పాను కదా, 1 month 2 months లోనే కనపడచ్చు, ఇంకొంతమందికి 6 నెలలు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. ఏమవుతుంది? బట్ హెల్త్ మాత్రం చక్కగా రూట్స్లో నుంచి, లోపల మనకి ఏదన్నా ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే కూడా రూట్స్లో నుంచి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతూ చాలా చక్కగా బరువు తగ్గడం అనేది జరుగుతుంది. ఈలోగా హెల్త్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నార్మలైజ్ అవుతుంది, రెగ్యులర్ పీరియడ్స్ నార్మల్ అయిపోతాయి, రెగ్యులర్ అయిపోతాయి, బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటివి తగ్గిపోతాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇవన్నీ సెట్ చేసుకుంటూ వెయిట్ తగ్గడం అనేది అట్లా ఫోకస్ చేసుకోండి. ఇవేమీ లేవు, ఇవి రాకుండా కూడా ప్రివెన్షన్ అన్నమాట. మరి ఎలాంటి సీక్వెన్సెస్ చేస్తే వెయిట్ లాస్కి మంచిది అన్నది చూసి నేర్చేసుకుందాం. వచ్చేసండి. ఫస్ట్ సింపుల్ వార్మప్ తోటి ఏ ప్రాక్టీస్ మొదలు పెట్టినా సరే చాలా ఇంపార్టెంట్. సింపుల్ వార్మప్ చూడండి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకోండి. ఇలా ఫింగర్స్ని టైట్ అండ్ ఓపెన్ చేసుకోండి. చాలా రిలాక్సింగ్గా ఒక 10 times చేసేసుకోండి. తర్వాత రిస్ట్ రొటేషన్ ఒక 3 times క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసేసేయండి. తర్వాత హ్యాండ్స్ని చూడండి, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. షోల్డర్ బ్లేడ్స్ వెనకాల చక్కగా ఓపెన్ అయి క్లోజ్ అయ్యేలాగా చక్కగా చేసుకోండి. ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా సింపుల్ వార్మప్ చేశారంటే నెక్స్ట్ ప్రాక్టీస్ చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం టైగర్ బ్రీతింగ్ పొజిషన్లో నుంచి చేస్తాము. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అనుకోండి, మోకాల కింద బెడ్షీట్ కానీ ఒక పల్చటి పిల్లో కానీ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి, మెల్లగా ఇలా టేబుల్ టాప్ పొజిషన్కి వచ్చేసేయండి. రైట్ లెగ్ బ్యాక్ స్ట్రెచ్ చేసి ఇన్ వరకు 1 2 3 ఇలా ఒక 10 times ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి 1 2 ప్రతిసారి ఇన్ అవుట్ స్ట్రెచ్, ఇన్ అవుట్ స్ట్రెచ్. ఇలా ఈచ్ సైడ్ ఫస్ట్ రైట్ సైడ్ ఒక 10 times అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. గ్యాప్ ఇవ్వండి, లెఫ్ట్ చేసి మళ్ళీ 10 times. ఇలా 3 sets అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ చేద్దాం. చూడండి, స్ట్రెచ్ ఫస్ట్ అప్ అండ్ డౌన్ ఒక 3-4 times చేసేసుకోండి. తర్వాత ఇన్ అవుట్ స్ట్రెచ్, ఇన్ అవుట్ స్ట్రెచ్, ఇన్ అవుట్ స్ట్రెచ్. స్ట్రెచ్లో కూడా ఎంత వీలైతే అంత బ్యాక్ స్ట్రెచ్ చేయండి. మనకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇన్ అవుట్ స్ట్రెచ్ మెయింటైన్ చేద్దామా? 2 4 6 8 10. ఇన్ కూడా మెయింటైన్ చేసుకోండి. 2 4 6 8 10. బ్యాక్ కూడా మెయింటైన్ చేసుకోండి. 2 4 6 8 10. రిలీజ్ చేసేసి ఈ ప్రాక్టీస్ ఒక సెట్ అయిపోయిన తర్వాత హెడ్ డౌన్ చేసుకొని పొట్ట థైస్కి టచ్ చేసి
ఇలా రిలాక్సింగ్గా ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది, ఎంత రిలాక్సేషన్ అనిపిస్తుంది బాడీ అనేది గమనిస్తూ ఉండండి. ఒక డీప్ బ్రీత్ అవుట్. మెల్లగా సెంటర్కి వచ్చేసేయండి. ఇలా ఈ స్ట్రెచెస్ని మినిమం 3 సెట్స్ అనేది రిపీట్ చేసుకోండి. చాలా చాలా చక్కగా అసలు పొట్ట మీద మంచి స్ట్రెచ్ వస్తుంది, హిప్స్ మీద స్ట్రెచ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సిరీస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకొక సిరీస్ కూడా చూపిస్తాను. ఈ 2 కాంబినేషన్స్ మినిమం 3 సెట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, శశాంకాసన. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ లెగ్ ఇన్, రిలీజ్ చేసేసుకోండి. లెఫ్ట్ లెగ్ ఇన్. ఇది కొంచెం స్లోగా చేసుకోండి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నీ కింద ఒక బెడ్షీట్ పెట్టుకొని చేసుకోండి. ఇది కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేయండి. ఇందులో యాక్చువల్గా 2 వేరియేషన్స్ అనమాట. లెగ్ని స్ట్రైట్గా పెట్టి లుక్ అప్ చేయడము ఒక వేరియేషన్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, లెగ్ని ఇలా ముందుకు పుష్ చేస్తే బ్యాక్ హిప్ స్ట్రెచ్ వస్తుంది అనమాట. మళ్ళీ పైకి చూడండి, కిందకు చూడండి. అంటే మన బాడీని, నెక్ మూమెంట్ని అప్ డౌన్ చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అయ్యేలాగా చేస్తామన్నమాట. ఈ పొజిషన్ చూడండి, బాగా కిందకి ముందుకు వచ్చాం. ఇంతకు ముందు పొజిషన్ స్ట్రైట్గా ఉన్నాం. సో ఇది 2 వేరియేషన్స్. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టి ఒక 10 కౌంట్స్ ప్రాక్టీస్, తర్వాత సెకండ్ వేరియేషన్. ఇలా ఈచ్ సైడ్ మినిమం 10 కౌంట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. చూసారా, కొంచెం స్పీడ్ పెంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చక్కగా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది పొట్ట మీద బాగా ప్రెషర్ తెస్తూ ఉంటుంది, థైస్ మీద ప్రెషర్ వస్తూ ఉంటుంది, హ్యాండ్స్ మీద ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే బలమంతా హ్యాండ్స్ మీద పెడతాం కదా. ఇలా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఒక 10 టైమ్స్ ఈచ్ సైడ్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ రిలాక్సింగ్గా ఇలా శశాంకాసన. ఇది రిలాక్సేషన్ పోజ్. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత రైట్ పాము హార్ట్ మీద ఉంచుకొని హార్ట్ బీట్ని గమనించాలి. లెఫ్ట్ పాము పొట్ట మీద ఉంచుకోండి. రిలాక్స్. ఇలా ఈ 2 వేరియేషన్ సెట్స్ 2 సెట్స్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి ప్రాక్టీస్ అవుతుంది. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది బరువు తగ్గాలి అంటే ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఇది మెడిసిన్ కాదు. బ్యాక్ పెయిన్, తలనొప్పి ఉంటే ఒక టాబ్లెట్ వేసేసుకుంటే పైనే పెయిన్ని తొలగించేసినట్టు కాదు. యోగా అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే అంత ఆయుష్ పెరుగుతుంది, అంత ఆరోగ్యం పెరుగుతుంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ అనేది పెట్టుకొని యోగా చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. నేను చెప్పాను కదా, 8 to 9 AM స్పెషల్గా లేడీస్ కోసము ఫీజు చాలా తక్కువ, 799 రూపీస్తో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి వేరియేషన్స్ ఎన్నో చూస్తారు, ఇంకా ఎంతో నేర్చుకుంటారు. చక్కగా బరువు కూడా తగ్గవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకున్న వాళ్ళు, ఫిట్గా ఉండాలనుకున్న వాళ్ళు క్లాస్లోకి రావచ్చు. క్లాస్లో కలుసుకుందామా? నమస్తే.